సమస్యలు ఉన్న వారందరికీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారేమో. పలు రకాల సమస్యలన్నీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్రంగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలోని మరో సమస్య జనసేన పార్టీ కార్యాలయంలో విన్నవించబడింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నర్సరీ పెంపకందారులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా వారు పవన్ కు తమ సమస్యలని విన్నవించుకున్నారు. ప్రభుత్వ అధికారులు తమని వ్యాపారస్తులుగా గుర్తించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తమకు ఉచిత కరెంటు కూడా అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమని రైతులుగా గుర్తించేలా సాయం చేయాలని పవన్ కళ్యాణ్ ని కోరారు. కడియం నర్సరీ రైతులు వివిధ రకాల మొక్కలు ఉత్పత్తులని రాష్ట్రానికి అందిస్తున్నారని, వారిని రైతులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలని త్వరలో తీరుస్తానని మాట ఇచ్చారు. ఇక పవన్ మాట ఇస్తే అది నెరవేరే వరకు నిద్రపోదు అన్నది తెలిసిందే. ఉద్దానం వారికి ఎవరు చేయాలని సహాయాన్ని చేసి చూపెట్టిన పవన్ నుండి ఈ హామీ రాగానే సంతోషంలో చప్పట్లు వర్షం కురిపించారు రైతులు. ఇక వారికి ఉచిత విద్యుత్ అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నర్సరీ ఉత్పత్తిదారులని రైతులుగా గుర్తించేందుకు కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇటీవల చలో రే చల్ యాత్రని అనంతపురంలో పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తదుపరి యాత్రకు సమాయత్తమవుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.